సంబంధం వాహనంపై మనం అందరం కూడా ఆ తల్లిలో చూడగలుగుతూ ఉన్నాం. ఆ తల్లి ఎప్పుడూ కూడా విష్ణో సంకల్పానురూప అంటారు. ఆ తల్లికి ఒక విశేషణం చెప్తారు. విషార్థం ఏమిటి అంటే ఒక్క మాటతో కొట్టేశారండి. అమ్మవారు అంగీకారాభిరాలోకై సార్థయంత్యై అన్నారు. శ్రీహరి ఏం చేస్తున్నా కూడా అమ్మవారు దాన్ని అంగీకరిస్తూ ఉన్నట్టుగా ఒక చిన్నదైనటువంటి ఒక చిద్విలాసం ఇది. యోగాభ్యాసం అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి స్థితి. మానవ జాతికి ఒక వరప్రసాదం యోగం. పతంజలి యోగ సూత్రాలు చెప్తాడు. ఈ మనస్సు యొక్క చాంచల్యాన్ని పూర్ణమూలం స్మృతిశీలే చ తద్విదాం ఆచారస్థైవ సాధనాం ఆత్మనస్తుష్టిరేవ చ అని. ధర్మం అంటే ఏమిటయ్యా, ధర్మ నిర్ణయం ఎలాగా అని చెప్పడానికి శృతి స్మృతి సదాచారం శీలము, ఇంకా యాజ్ఞవల్కుల వారు సమ్యక్ సంకల్పజ కామమని భగవంతునికి అన్నీ కూడా భార్య ఎలాగైతే పరతంత్రమో తాను కూడా అలాగే అన్నీ పరతంత్రములే. ధారణ పోషణ ఇవన్నీ ఆయనకు సంబంధించినవే అని చెప్పడం కోసమే నిర్యోగ క్షేమ ఆత్మవాన్ అని కదా స్వామి చెప్పింది. అలాగా మనకు చూపిస్తోంది. అదిగో ఆ చిన్నారులంతా